నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. తిరుగుతున్నటువంటి వార్తల్లో ఉన్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వేస్ట్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. తిరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు అయితే పేపర్ ఓపెన్ చేసాం. పేపర్ ఓపెన్ చేయగానే ఒక పత్రికా ప్రకటన ఇవాళ ఏంటిది, మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, కొత్త పిసిసి అధ్యక్షుడిగా. అయితే మామూలుగా ఎక్కడైనా ఈయన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రకటన చూసిన వెంటనే ఈయనకు శుభాకాంక్షలు చెప్తుండా, ఈయనకు శుభాకాంక్షలు చెప్తుండా అర్థం కానట్టుగా ఒక అడ్వర్టైజ్మెంటు. అరే మామూలుగా ఎక్కడైనా సరే ఈయన పిసిసి ప్రెసిడెంట్గా అయితే ఈయన ఫోటో ఇక్కడ రావాలి, ఈయన ఫోటో ఇక్కడ రావాలి. ప్రోటోకాల్ ప్రకారం బట్టి ఉప ముఖ్యమంత్రి కాబట్టి పైనో కిందనో ఎక్కడనో పెట్టుకోవచ్చు. సడన్గా చూస్తే ఎవరైనా చదువురాణలు చూస్తే పాపం ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఎందుకో శుభాకాంక్షలు చెప్తుండు అన్నట్టుగా వచ్చేస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి ఉన్నటువంటి అదే అంశంలో కూన శ్రీశైలం గౌడు, కూన శ్రీనివాస్ గౌడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే చూసిరా, ఇక్కడ పిసిసి అధ్యక్షుడిది పైన పెట్టిరు, వీళ్ళు కింద ఉండి శుభాకాంక్షలు చెప్పారు. ఇంకొకటి గాలి అనిల్ కుమార్ యాడ్ చెప్పిండు, ఆయన కింద ఉండి పాపం ఈయన రాహుల్ గాంధీ తోటి ఉన్న ఫోటో వేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే అనాలనా అనకూడదా తెలియదు, కానీ సరే ఈయన బీసీ కాబట్టి ఆయన పిసిసి అధ్యక్షుడు అయితే ఆయనతో మాకేం పని, మేమే పైన ఉండాలనేటువంటి మాట అనుకున్నారా, లేకపోతే మేము ఇప్పించుకున్నాము పిసిసి అధ్యక్ష పదవి కాబట్టి మేము ఆయనకు చెప్పడం ఏంటి, మేమే పైన ఉండాలనేటువంటి మాట అనుకున్నారా? ఇది ఒక అంశం. దీన్ని కూడా గమనిస్తుంటారు ప్రజలకు క్లారిటీ, అంటే ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి అంశం. మిగిలిన వాళ్ళు పత్రికా ప్రకటన ఇచ్చుకున్నారు. ఈ పత్రికా ప్రకటనలో శ్రీశైలం గౌడ్ వాళ్ళ బ్రదరు కలిసి ఇచ్చుకున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లో ప్రోటోకాల్ ప్రకారం, పద్ధతి ప్రకారము వాళ్ళు పెట్టుకొని పైన ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కు శుభాకాంక్షలు చెప్పారు. గాలి అనిల్ కుమార్ కూడా సేమ్ ఇట్లనే ఆయన అక్కడ కింద పెట్టి గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులను పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిండు. కానీ ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి అని ఇచ్చి ఆయన ఫోటోను పైన పెట్టుకొని మహేష్ కుమార్ గౌడ్ ఫోటో కింద పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి ప్రజల్లో చర్చ ఏమవుతుంది? సహజంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి కాబట్టి, మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాబట్టి, ఇగో ఇది వీళ్ళ పద్ధతి అనేటువంటిది మీరే కదా అవకాశం ఇచ్చింది. ఇవాళ మీరే కదా, ఒకవేళ మీకు ఇష్టం లేదనుకో, మీ ఫోటో కూడా పైన ఉందనుకో, మీ ఫోటో పైన పెట్టుకొని కింద ఎక్కడనో ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పేరు పెట్టేసుకొని ఆయన పేరు మీద పెట్టుకుంటే అయిపోయేది కదా. అప్పుడు మీ ఫోటో కూడా పైనే ఉండేది కదా. అంటే ఆయనకి ఇవ్వడం ఇష్టం ఉందా, ఇష్టం లేదా అనేటువంటి అదే జనాలకు కొంత క్లారిటీ వచ్చేస్తుంది. మేమే అప్పర్ హ్యాండు, మా వల్లనే వచ్చింది, మేమే అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఫీలింగు, మేము మంత్రులము, మేము పైన ఉన్నటువంటి వాళ్ళం అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పినట్టు కదా. అయితే అందులో కులాల గొడవ ఎందుకు, ఆయన బీసీ ఈయన రెడ్డి అనేటువంటి మాట, కానీ ప్రజలకు అది అట్లా అర్థమవుతుంది. ఇక్కడ అవతల ఇచ్చినటువంటి ఇద్దరు బీసీలేమో పర్ఫెక్ట్గా ఇచ్చుకున్నారు, ఇక్కడ ఇచ్చినటువంటి ఒక రెడ్డి మాత్రం ఇట్లా ఇచ్చారు. ఇది చర్చలకు వస్తుంది. అవునన్నా కాదన్నా ఆ విషయం గొడవ అక్కడికే పోతుంది. ఒకవేళ మీ ఫోటో కింద వేసుకొని పిసిసి అధ్యక్షుడు ఫోటో పైన వేసుకొని ఆయనకు మేము శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏందనుకుంటే మీ ఖమ్మం జిల్లా కమిటీ పేరు మీదనో ఇంకొక మీ అనుచరుల పేరు మీదనో ఇచ్చుకొని ఆ కింద అది పెట్టేసుకుంటే అయిపోయేది కదా. మీ ఫోటో పెట్టాల్సి, మీ ఫోటో ఇట్లా పెద్దగానే పెట్టుకోవచ్చు, అప్పుడు కింద ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టుకుంటే అయిపోయేది సింపుల్గా. ఏ గొడవ ఉండకపోయేది, ఎవరికి అనుమానం రాకపోయేది, ఇగో ఇట్లాంటి విశ్లేషణ కూడా రావాల్సినటువంటి అవసరమే లేకుండా పోయేది. అది చర్చ జరిగేటువంటి విధానం. సహజంగా కూడా ఎక్కడ పోయినా ఇదేనా, ఇట్లనేనా, ప్రతి దాంట్లో ఇట్లా వెతుకుతారా తప్పులు అంటే వెతకాల్సి వస్తుంది. అది పరిస్థితి. మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కనీసమైనటువంటి ప్రోటోకాల్స్ పార్టీ పరంగా, ఎందుకంటే మీరు మంత్రి కావచ్చు కానీ పిసిసి అధ్యక్షుడిగా ఆయనే కదా పైన ఉండాల్సింది. అది ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మంత్రి గారికి ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం సరిగా లేకపోతే ఊరుకుంటారా? సో పార్టీ ప్రకారంగా పార్టీ ప్రోటోకాల్ ఉంటుంది. మీరు మంత్రులైనా ప్రభుత్వంలో ఉన్నా సరే పార్టీలో ఎవరు పెద్ద, పిసిసి అధ్యక్షుడే పెద్ద. ఆయన బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రోటోకాల్ పాటించాల్సిందే.
అయితే కాంగ్రెస్ పార్టీలో సహజమైనటువంటి విషయమే కావచ్చు, ఇది మనకే ఉన్నదిలే, మనలో పట్టించుకుంటారు, మనం చెప్పిందే పర్ఫెక్ట్ అయిపోతుంది అనేటువంటి ఒక మాట అనుకున్నారనుకోండి, అది ఇక మీ పార్టీకి సంబంధించిన విషయం, అది మీరు ఎట్లా చేసుకుంటారు అనేది మీకు తెలుస్తుంది.